హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ మలైజా. చాలా రోజుల తర్వాత కుకింగ్ బ్లాగ్ చేస్తున్నాను. అది కూడా ఈజీ రెసిపీ, మనందరికీ తెలిసిన రెసిపీనే. ఏమైనా బర్త్డేస్ అయినా, క్రిస్మస్ అయినా, న్యూ ఇయర్ అయినా ఆ రెసిపీ చేసుకొని మనం ఎంజాయ్ చేస్తాము. కట్ చేసి ఎంజాయ్ చేస్తాము, తిని ఎంజాయ్ చేస్తాము, క్రీమ్స్ పూసి ఎంజాయ్ చేస్తాము. ఇట్లా అనమాట. అది ఈలోపు మీరు గెస్ట్ చేసే ఉంటారు నేను దేని గురించి చెప్పాను. కరెక్ట్ అండి, మీరు కరెక్ట్ గెస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను చేస్తానండి. మా పెళ్లి రోజులైనా బర్త్డేలైనా అప్పుడప్పుడు చేత కాకపోతే ఇంకా బయట నుంచి తెప్పించేస్తాము. ఇప్పుడైతే నేను ఈజీ స్పాంజ్ కేక్ చేస్తున్నాను, అది కూడా ఎగ్లెస్. ఎందుకు చేస్తున్నానంటే మా ఇంట్లో ఇద్దరు స్వాములు ఉన్నారు. మా వారు బాబు ఇద్దరు మాలేసుకున్నారు. సో నేను నాన్ వెజ్ వండకూడదు, ఎగ్ కూడా వాడకూడదు ఒక 45 days. సో దానికోసమని నాన్ వెజ్ కట్ ఎగ్లెస్ కేక్ అనమాట. మా అమ్మాయికి అన్నం తిన్న తర్వాత స్వీట్ తినాలనే క్రేవింగ్స్ వస్తున్నాయంట. మమ్మీ ఏదో స్వీట్ తినాలని అనిపిస్తుంది మమ్మీ అంటే, సర్లే కేక్ చేస్తాను. డాడీ వాళ్ళకు కూడా బాక్సుల్లో పనికొస్తుంది కాబట్టి, ఎట్లా షూటింగ్స్కి వెళ్తుంటారు కాబట్టి స్నాక్ లాగా పనికొస్తుంది. అన్నం తిన్న తర్వాత వాళ్ళు కూడా స్వీట్ తినడానికి బాగుంటుంది కదా అని నేను ఈరోజు స్పాంజ్ కేక్ ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ ఎగ్లెస్ కేక్కి మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ నేను ఏం వాడతానో ఒకసారి మీకు చూపించేసి మనము కేక్ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోతాం. మైదా అండి, అంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, మైదా అయినా తీసుకోవచ్చు. కేక్ కాబట్టి ఇంకా మైదాకి మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. కేక్ మైదాతో చేస్తున్నాను. దీంతో 2 cups తీసుకున్నాను. మంచిగా జల్లిచ్చేసాను. కొంచెం బటర్ మెల్ట్ చేశాను. సాల్ట్ వేయాలి కాబట్టి సాల్టెడ్ బటర్, ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఎగ్లెస్ కాబట్టి కొంచెం పెరుగు, ఇంట్లో పెరుగు, పాలు, షుగర్, స్వీట్ అంటే షుగరే కాబట్టి బ్రౌన్ షుగర్, ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇవన్నీ వేసి మనం కేక్ చేద్దాము. ఈలోపు నేను నా ఓవెన్ని ప్రీహీట్ చేస్తున్నాను. మనం ఎలక్ట్రిక్ ఓవెన్ని ప్రీహీట్ చేస్తాం కదా, అలాగే నా స్టవ్ ఓవెన్ని కూడా ప్రీహీట్ చేస్తున్నాను. అమ్మో, ఇది ఎందుకంటే ఇది హీట్ చేయక్కర్లేదు, ఎందుకంటే బ్యాటర్ అంతా ఇందులోనే వేస్తాను కాబట్టి ఇది హీట్ చేయట్లేదు. జస్ట్ మనం ఇందులో కేక్ చేస్తాం కాబట్టి దీన్ని ప్రీహీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక బౌల్లో వేసి మెజర్మెంట్స్తో కరెక్ట్గా కలిపి మనకు కావాల్సిన బౌల్ని చక్కగా తుడిచేసుకోవాలండి. మంచిగా కడిగి దాన్ని పొడిగా పెట్టుకోవాలన్నమాట. ఏమీ వాటర్ లేకుండా పొడిగా పెట్టుకోవాలి. ఇది నీట్గా తోమి కడిగి పెట్టేశాను అనమాట. ఎందుకంటే స్వాములు ఉన్నారు కాబట్టి మనం చాలా నీట్గా చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనము 2 డబ్బాల మైదా పిండి ఇందులో వేసేద్దాం. వన్ కప్పు బ్రౌన్ షుగర్, బేకింగ్ సోడా కొంచెం 1/2 tablespoon, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కంటే కొంచెం ఎక్కువ. ఇప్పుడు అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసామండి. ఇప్పుడు వెట్ వేసేద్దాం. ఫస్ట్ అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసానండి. పిండి, షుగరు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి ఒకసారి చేత్తో ఇట్లా నేద్దాము. మన ఇండియన్స్ మామ్స్కి చెయ్యి పెట్టకపోతే ఆ రెసిపీ అవ్వదండి. కొంచెం ఒక 2 tablespoon బటర్ అండి, నేను అందాజాగా వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్, కొంచెం పెరుగు, ఇప్పుడు పాలు. డన్. కలిపిన తర్వాత సరిపోతే మళ్ళీ పాలతో కలిపేద్దాం. ఇప్పుడు దీన్ని నేను ఎక్కడికో తీసుకెళ్తాను, రండి. ఇందాక మీకు చెప్పాను కదండి ఒక దగ్గర తీసుకెళ్తానని, అదే అగారో రాయల్ స్టాండ్ మిక్సర్ అన్నమాట. దీని ఔటర్ కోట్ ప్లాస్టిక్ తో ఉన్నా గానీ లోపల మొత్తం కాపర్ వైండెడ్ విత్ మల్టీ ఫంక్షనల్ ఫీచర్స్ అండ్ 1000 watt మోటార్. ఇది ఒక 5 liter స్టెయిన్లెస్ స్టీల్ మిక్సింగ్ బౌల్ తో వస్తుంది. ఈ స్టాండ్ మిక్సర్ మనకి ఓవర్ హీట్ ప్రొటెక్షన్ తో ఉంటుంది. అంతేకాకుండా సేఫ్టీ లాక్ కూడా వస్తుంది. దీని ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ అండి. దీన్ని ఇక్కడ కూర్చోబెట్టి జాగ్రత్తగా ఈ హ్యాండిల్ ని ఇట్లా సెట్ చేసి ఫిక్స్ చేయాలన్నమాట. తరువాత ఈ స్విచ్ ని ఇలా కిందికని మనం మిక్సర్ హ్యాండిల్ ని లాక్ చేయాలి. ఈ స్టాండ్ మిక్సర్ 8 speed లెవెల్స్ లో వస్తుంది. విత్ ఏ స్టైలిష్ LED ఇండికేటర్ అండ్ పల్స్ మోడ్ క్విక్ బర్స్ట్ కోసం ఉంటుంది. అంటే మనకి అన్ని మిక్సింగ్, బీటింగ్ అండ్ డవ్వింగ్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. దీంతో పాటు ఒక స్ప్లాష్ గార్డ్ కూడా వస్తుంది. దీంతో మనకి స్పిల్లింగ్ అనేది అవ్వదు. మనకి ఈ స్టాండ్ మిక్సర్ తో 3 ఫంక్షనల్ హ్యాండిల్స్ వస్తాయి. డవ్ హుక్ అంటే రోటీ, చపాతీ, బ్రెడ్ డవ్ చేసుకోవడానికి, విస్క్, ఎగ్స్ ఇంకా విప్డ్ క్రీమ్ లాంటివి చేసుకోవడానికి, మిక్సింగ్, కేక్ బ్యాటర్ ఆర్ ఎనీథింగ్ సిమిలర్. చూసారు కదండి. మీరు కూడా అగారో రాయల్ స్టాండ్ మిక్సర్ కొనుక్కోవాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి చెక్ చేసి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. బ్యాటర్ కొంచెం థిక్ గా ఉందండి. కొంచెం లిక్విడ్ చేయడానికి కోసమని నేను పాలు పోస్తున్నాను.
మళ్ళీ యాజ్ యూజువల్గా పెట్టి ఆన్ చేసేసేయాలి. మన బ్యాటర్ మంచిగా మిక్స్ అయిందండి. మనం అగారో స్టాండ్ మిక్సర్లో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి చాలా క్రీమీ టెక్స్చర్ చేసాం కదా, ఆ టెక్స్చర్ని ఈ బౌల్లో వేసేయాలన్నమాట. కొంచెం ఈ బౌల్ని మనము బటర్ అయినా ఆయిల్తో అయినా గ్రీస్ చేసేసి, ఎందుకంటే కేక్ మళ్ళీ వచ్చేయాలి కాబట్టి ఇట్లా గ్రీస్ చేసి కొంచెం పౌడర్తో డస్ట్ చేయాలన్నమాట. ఇందులో మన బ్యాటర్ని పోసేద్దాం. ఈ బౌల్లో ఉన్న అటాచ్మెంట్ కూడా తీసేసానండి. తీసేసి దానికి ఉన్న కొంచెం కూడా తీసేస్తున్నానండి. ఎందుకంటే క్రీమ్ చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అంటే నేనేం టేస్ట్ చేయలేదండి, చూస్తుంటే తెలిసిపోతుంది. దీన్ని మనము ఈ బౌల్లో వేసేద్దాం. చాలా అంటే చాలా బాగుందండి. మిక్సీలో వేయటం, మనం ఏంటి బీటర్తో బీట్ చేయటము, ఇంకేవో మిషన్స్ పెట్టడం కాకుండా ఇదైతే చాలా బాగుందండి. మనం కొనుక్కోవచ్చు, ఇంట్లో ఒక ఐటెం కొనుక్కొని పెట్టుకోవచ్చు, ఈజీగా ఉంది. ఇది ఒక్కడికి అడిగేస్తే సరిపోతుంది. మన బ్యాటర్ని అంతా వేసేసానండి. ఇట్లా స్టైల్గా ఇట్లా ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేస్తే అందులో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే డిజాల్వ్ అయిపోతాయి అన్నమాట. ఈ కేక్ టిన్ని మనం ప్రీహీట్ చేసిన బౌల్లో పెట్టేద్దాం. ఇలా 40-45 మినిట్స్ పెట్టేసి మన పనులన్నీ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ చేసిన తర్వాత ఇల్లంతా చెత్తగా ఉంది కదా, అదంతా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. క్లీన్ చేసేలోపు మన కేక్ అయిపోద్ది. మార్నింగ్ మా స్వామికి పెడతాను. ఇప్పుడు ఎట్లా స్వామి భిక్ష చేసుకొని డబ్బింగ్కి వెళ్ళిపోయారు, వచ్చినా తినరు కాబట్టి దీన్ని మనము మార్నింగ్ ఎట్లా స్వామి బ్రేక్ఫాస్ట్ తింటారు కాబట్టి ఆ బ్రేక్ఫాస్ట్లో ఈ కేక్ని పెట్టి స్వామి ఒపీనియన్ ఎలా ఉందో అడుగుదాం. ది నెక్స్ట్ డే స్వామి టిఫిన్ పెట్టేస్తాను, ఒక్క నిమిషం ఆగండి. తీసుకోండి స్వామి పెసరట్టు. ఈరోజు షూటింగ్ ఉంది, ఇల్లు ఇల్లాలు పిల్లలు. సో ఇంకా స్వాములు బయట ఏమి తినరు కాబట్టి కొంచెం స్నాక్స్ కర్రీస్ కూడా పెట్టేస్తానండి. ఈరోజు టమాటా పచ్చడి, బీరకాయ తోటకూర ఫ్రై, కొంచెం సలాడు, బెల్లం, పల్లీలకి బెల్లం అన్నమాట, ఒక ఆరెంజ్, డ్రై ఫ్రూట్స్ ఇప్పుడే తినేస్తారు, జ్యూస్ తాగేస్తారు. ఇవన్నీ మా స్వామి బాస్కెట్లో పెట్టేస్తానండి. స్వామి మీకోసం నైట్ నేను ఒక స్నాక్ చేశాను స్వామి, అది ఇప్పుడు మీరు తిని ఎలా ఉందో చెప్పాలి స్వామి. అంటే టిఫిన్ టైంలో పెట్టేస్తే మళ్ళీ స్పెషల్గా తినక్కర్లేదు కదా అని ఇప్పుడు టిఫిన్ తిన్న తర్వాత మీకు స్వీట్ పెడతాను స్వామి, అది ఎట్లా ఉందో తిని చెప్పాలి మీరు. సంతోషం ఏంటంటే మేము మాలేసుకున్నప్పుడు మేమే వండుకోవాలి, లేదంటే మా అక్కలు వండితే వాళ్ళు కూడా పొద్దున్నే స్నానం చేసి ఉండాలి. మా కోసం మా ఆవిడ కూడా పొద్దున్నే స్నానం చేసి వంట చేసి పెడుతుంది నాకు, మా అబ్బాయికి. అండ్ నేనేంటంటే మాల వేసుకున్న తర్వాత చాలా మంది టిఫిన్ చేయరు. నేనేంటంటే డే అంతా వర్క్ చేస్తాం కాబట్టి మార్నింగ్ టిఫిన్ చేస్తా పూజ అయిపోయాక, మధ్యాహ్నం లైట్గా తింటా, ఇంకా ఈవినింగ్ ఏం తినాను, మళ్ళీ రేపు మార్నింగే తింటా. అందుకని మార్నింగ్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. జనరల్ కూడా పెద్దవాళ్ళు అలాగే చెప్తారు, మార్నింగ్ ఎక్కువ తినాలి, మధ్యాహ్నం తక్కువ తినాలి, ఈవినింగ్ ఇంకా తక్కువ తినాలని. నేను మాలో ఉన్నప్పుడు అదే ఫాలో అవుతా. ఇదిగో సర్ప్రైజ్ స్వీట్. ఒకసారి ఈ ప్లేట్ దాని మీద బోర్డులు ఇచ్చి బాగా వచ్చింది మమ్మీ. ఎగ్లెస్ కేక్, ఓన్లీ పాలు పెరుగు. ఎస్, అందుకనే చేసా. బంగారం అడిగింది మమ్మీ ఏదైనా స్వీట్ కావాలి అని. ఎట్లయినా కట్ చేసి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు ఫస్ట్. మన ఆడియన్స్ ఎగ్లెస్ కేక్ చేసుకోవచ్చో లేదో కూడా చెప్పు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి స్వాముల కోసం. అసలు చూడడానికి ఎంత బాగుందో. స్పాంజ్ ఉందా? చాలా స్మూత్ ఉందా? ఓకే. బ్రౌన్ షుగర్ వేసాను. వావ్, అంటే రెగ్యులర్ కేక్ టేస్ట్ లేదు, డిఫరెంట్ ఉంది, కానీ చాలా బాగుంది. ఆవిరి కుడుములు అవి చేస్తారు కదా, ఆ టేస్ట్ వచ్చింది, ఎక్సలెంట్ గా ఉంది. నాకు చిన్న హెల్ప్ చేయాలి నువ్వు. ఆమెని గారు మొన్న నాకు స్నాక్స్ పంపించారు, ఆ డబ్బాలో మేడంకి కేక్ పెట్టి నేను ఇచ్చానని. ఓకేనా? కట్ చేసి నువ్వు పెట్టు, కట్ చేసి పెట్టు. అక్కడ షూటింగ్ లో ఎవరైనా ఉంటే అందరూ షేర్ చేసుకుంటారు. పీసెస్ కట్ చేస్తే అందరూ షేర్ చేసుకుంటారుగా. చాలా సాఫ్ట్ గా బేకరీ స్టైల్లో వచ్చిందండి, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఏది పడితే తినలేము బయట, సో ఇలా ఇంట్లో ఏమైనా చేసుకొని బాక్స్ లో పెట్టుకుంటే గ్యాప్ టైంలో ఎప్పుడైనా తినాలనిపిస్తే తినొచ్చు. స్వామి వెళ్ళిపోయారండి. ఇంకా వంటలు చేసిన గిన్నెలు అన్నీ సదురుకొని వండిని అన్ని చిన్న గిన్నెల్లో పెట్టుకొని అంట్లన్నీ బయట వేసేయాలన్నమాట. స్వామి తింటుంటే నాకు కూడా తినాలనిపించిందండి. ఇప్పుడు నేను మా రజిత ఇద్దరం కలిసి మళ్ళీ ఎలా ఉందో కూడా ఇంకొకసారి చెప్తాను. మా రజితాన్ని కూడా చూపిస్తాను, ఆగండి. మా రజితాన్ని చూపిస్తానన్నా కదా. తట్టడాయ్ ఆయననా పొద్దున్న నుంచి పని చేసి చెమటలు పట్టేసి ఉన్నాయి. స్నానం చేసినా ఫలితం లేదు. రజిత
నేను కేక్ చేశాను రజిత, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. మా రజిత నన్ను బాగా చూసుకుంటుందండి బాగుంది మేడం, చాలా బాగుంది కదా. ఎగ్లెస్ ఫస్ట్ టైం మేడం టేస్ట్ చేయడం. ఎగ్లెస్ వీళ్ళు క్రిస్మస్ బాగా చేసుకుంటారు, వీళ్ళు కేకులు బాగా తింటారు, వీళ్ళకి టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట. నిజంగా అండి చాలా బాగుంది, పెరుగు పాలు వేసి చేస్తే చాలా సాఫ్ట్గా ఉంది, టేస్టీగా ఉంది. నేను బ్రౌన్ షుగర్ వేయటం వల్ల అనుకుంటా టేస్ట్ ఇంకా బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి మనందరం కలిసి ఏం చేయాలి? లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వావ్ సూపర్ రజిత, బాయ్ అండి. అంతే రజిత చెప్పింది కదా, చేసేసేయండి.